గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభువా, మీ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా, మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభువా నాయన, అలాగే నాయన ప్రభువా మీ పరిపాలన బట్టి, ప్రభు న్యాయమైనటువంటి మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయాల్లో ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మా ఎడలు మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు ప్రభు, అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభు మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించారు, పోషించారు ప్రభు, ఆదరించారు ప్రభు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా పాపాలని, అతిక్రమాలని క్షమించే సమయంలో ప్రభు మీ సన్నిధిని అనుభవించడానికి, ప్రభు నాయన మీ ప్రేమని అనుభవించడానికి, ప్రభు నాయన వాక్యాన్ని గౌరవంతో అంగీకరించడానికి కావలసిన విశ్వాసం ప్రభు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభు నాయన ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభు నాయన, ప్రతి మోసం నుంచి ప్రభు విడుదల పొందే జ్ఞానం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి కొంతమంది చైనా దేశం విజిట్ చేయడానికి, అంటే దర్శించడానికి వెళ్ళారు. అయితే వాళ్ళని తిప్పడానికి ఒక ఆయన ఉన్నాడు, గైడ్ లాగా వాళ్ళకి చైనా దేశం చూపించడానికి ఆ గుంపుని. అయితే ఆయన అన్ని ప్లేసులు తిప్పుతూ ఉంటే ఇంకా లాస్ట్ రోజులు వచ్చేస్తున్నాయి, అంటే మళ్ళా చైనా దేశం నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయే సమయంలో ఆయన ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒక వాచ్ చూపించాడు. ఇక్కడ అందరూ వాచ్ కొనుక్కుంటారు, మీరు చూడండి అంటే అక్కడ చాలా, అంటే సేమ్ ఒరిజినల్ వాచ్ లాగే ఒక వాచ్ ఉంది. అది రోలెక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. చాలా ఖరీదైనటువంటి గడియారం. అయితే వాళ్ళు, అంటే రిస్ట్ వాచ్ చేతికి పెట్టుకునేది, అది అందరూ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అది మామూలుగా ఒరిజినల్గా కొంటే చాలా కాస్ట్లీ, విలువైంది. అది అంత విలువ పెట్టి ఎవరు కొనుక్కోవడానికి, అంటే బాగా ధనవంతులు, ఐశ్వర్యవంతులు అయితే తప్ప అటువంటి రిస్ట్ వాచ్ని, చేతి గడియారాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు, ఎందుకంటే అది డూప్లికేట్ వాచ్. ఈజీగా, అంటే చాలా తక్కువ డబ్బులకి వాళ్ళు అమ్ముతా ఉన్నారు. కాబట్టి సో మళ్ళీ అక్కడ దొరకవు అని చెప్పి ఆ ఫేక్ వాచ్ని అందరూ కొనుక్కుంటా ఉన్నారు. ఆ సమయంలో ఆ తిప్పి చూపించి ఆయన చెప్పాడు,
నేను చాలా మంది గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చాను చైనాను దర్శించడానికి వచ్చిన వాళ్ళని. ఎవరు కూడా ఈ వాచ్ని కొనుక్కోకుండా వెళ్ళరు అని చెప్పాడు. అంటే ఫేక్ వాచ్ అయినా అది నిజమైన రోలెక్స్ వాచ్ కాకపోయినా తక్కువకు దొరుకుతుందని అందరూ కొనుక్కుంటా అంటే అందరూ నిజంగా రోలెక్స్ వాచ్ అని అందరూ అనుకోవాలని, ఆ తక్కువ వాళ్ళకి అవసరం ఉన్నా చేతికి పెట్టుకోవాలని అవసరం ఉన్న వాళ్ళకి నిజంగా ఇంకా వాచ్లు ఇంట్లో ఉన్నా కొనుక్కుంటున్నారు అన్నమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదన్నా అంటే ఫేక్ చేయాలంటే ఆ నకిలీవి మనకి ఇష్టపడే ఒక రకమైనటువంటి ఇది ఉంటది మనకి. అంటే ఫేక్ థింగ్స్ అంటే నకిలీ విషయాల్ని మనం ఎక్కువ ప్రేమించే అవకాశం మనిషిలో అటువంటి స్వభావం ఉంది సహజంగానే. అతి విలువైనవి ఈ లోకంలో చాలా కౌంటర్ ఫీట్స్ దొరుకుతాయి. అంటే అతి విలువైన వాటికి నకిలీలు లోకంలో దొరుకుతూ ఉంటాయి. సో వాటిని ఎక్కువ మంది ఇష్టపడతా ఉన్నారు, ఆ నకిలీ. అయితే ఈ యొక్క సాయంత్ర సమయంలో మనం నకిలీ క్రైస్తవ్యం లేకపోతే కౌంటర్ ఫీట్ క్రిస్టియానిటీ అంటే నకిలీ క్రైస్తవ్యం అన్నది ఆ నకిలీ విశ్వాసులు, నకిలీ లేకపోతే బోధకులు, అంటే తప్పుడు బోధకులు దొంగ ఉంటారు కదా, ఆ నకిలీ బోధకులు ఓ- ఎక్కువ పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. చాలా ఎక్కువ సార్లు మనం ఈ యొక్క సందర్భాన్ని ధ్యానం చేశాం. అయినప్పటికీ దేవుడు పదే పదే మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే చివరి దినాల్లో ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. మొదటి శతాబ్దం నుంచి కూడా క్రైస్తవ్యంలో అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు మోసపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఈ దినాల్లో మనం ఉంటున్న ఈ కాలంలో ఎక్కువ మంది మోసపోతున్నారు. అందుకే 8వ వచనంలో మనం చూస్తే చివరి మాట జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు కొలస్సీ సంఘాలకి. సో ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకి, ఆ యొక్క లవదీకియా సంఘానికి కావచ్చు, కొలస్సీలో ఉన్న సంఘానికి కావచ్చు. సో మనకి ఈ యొక్క సందర్భం, ఈ మాటలు చాలా ఎక్కువ అవసరం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఉంది, అప్పుడప్పుడే ప్రారంభం అవుతుంది. ఆ తప్పుడు విధానాలు సంఘంలోకి తీసుకొస్తున్నారు, అప్పుడప్పుడే చాలా మంది మోసపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో మోసపోకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా దేవుని రాకడ సమీపం అయ్యే కొలది ఎక్కువ మంది నకిలీ క్రైస్తవ్యం వైపు, కౌంటర్ ఫిట్ క్రైస్ట్ ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే నకిలీ క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అనేక మంది, వెంబడించే వాళ్ళు అనేక మంది ఉంటారు. చూడండి, ఉదాహరణకి యేసు ప్రభు వారు పాత రోజు అంటే యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు చాలా సింపుల్ గా కొండ మీద లేకపోతే ఒక సముద్రం ఒడ్డున నిల్చొని వాక్యం చెప్పేవాళ్ళు. అందరు జాగ్రత్తగా వినేవాళ్ళు, దేవుని నమ్ముకునేవాళ్ళు కొంతమంది. అలాగే ఆయన మాటలు వినటానికి ఇష్టపడి ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఆయన మాటల్లో జీవం ఉందని శిష్యులు అందరూ తెలుసుకున్నారు. అటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని వాళ్ళు అనుభవించేవాళ్ళు. కానీ చూడండి, ఈ రోజుల్లో ఒకవేళ యేసు యేసు ప్రభు వారు వచ్చి ఇటు పక్కన ఒక పక్క హేరోదుని, ఒక పక్క పిలాతుని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్తా ఉంటే చాలా మంది యేసు ప్రభు వారని మోసపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి ధనం వాళ్ళకి ధనం అది వాళ్ళకి చెల్లించి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైనా పక్కన హేరోదుని, పిలాతుని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పారా? లేదు. సో కానీ మనకి తెలుసు ఇది క్రైస్తవ్యం కాదు, ఇది ఏదో వాక్యానికి వ్యతిరేకంగా ఉంది అని మనకు తెలిసినా కూడా మనం తెలిసే మోసపోతా ఉంటాం. నిజంగా ఫేక్ అంటే ఇది నకిలీది అని నిజంగా తెలియకపోవచ్చు. ఎందుకంటే క్రైస్తవ్యం అనే అనుకుంటా ఉన్నారు, నకిలీ వాటిని కూడా చూసి అనేక మంది నిజమైన క్రైస్తవ్యం అనే అనుకుంటా ఉన్నారు. అదే మోసం. తెలిస్తే ఎందుకు మోసపడతారు? కానీ కొద్దిగా తెలిసి ఇలాంటిది కాదు అని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా మోసపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి, నకిలీకి ఆకర్షింపబడే స్వభావాన్ని బట్టి, అంటే ఆ స్వభావం ఇంకా
వాక్యం సంపూర్ణంగా నిజంగా దేవుని మీద ఆధారపడకపోవడం వలన, వాక్యంతో నింపబడకపోవడం వలన, దేవుని మీద సరైన విశ్వాసంలో బలపడకపోవడం వలన, ఈ బలహీనమైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మోసపోవడానికి అంటే ఈజీగా, అంటే సైతానికి ఒక ఎర్రలాగా, అంటే ఈజీగా దొరికిపోతున్నారు. అంటే సైతాన్ ఒక ఎర్ర వేస్తే ఎలాగా మోసపోతా ఉన్నారు అన్నది మనకు అర్థం అవుతుంది. చిన్న చిన్న మన బలహీనతలకు తెలుసు ఎవరికి ఎటువంటి ఎర్ర వేస్తే వాళ్ళు మోసపోతారనేది సైతానికి తెలుసు. కాబట్టి ఆ విధంగా మోసపోతా ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే చూడండి, 8వ వచనం నేను చదువుతున్నాను. ఆయనను అనుసరింపక, అంటే బేసిక్ గా క్రైస్తవ జీవితం అంటే యేసు ప్రభు వారిని అనుసరించటం. కానీ దీనిని పక్కన పెట్టి యేసు ప్రభు వారిని అనుసరించకుండా మనుష్యుల పారంపర్యాచారమును, అంటే మనుషులు కల్పించినటువంటి ఆచారాలు ఉంటాయి. పలానా రోజు ఇలా చేయాలి, పలానా రోజు ఇలాగా కేకులు కట్ చేసుకొని తినాలి, ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి, లేకపోతే పలానా రోజు ఇలాగ ఏవో ఇవి చేయాలి అవి చేయాలి, ఒక రోజు సమాధుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలి. రకరకాలటువంటి ఆచారాలు అన్నవి మనకి తెలిసినా తెలియకపోయినా మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ ఆచారాలన్నిటిని, పారంపర్యాచారాలని మనం ఫాలో అవుతా ఉంటాం తరతరాల నుంచి. అసలు ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండానే మనం మోసపోతూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి, వాక్యంలో లేదు కదా, లేకపోతే ఇలా లేదు కదా అంటే వాదిస్తాం, కానీ నిజమే కదా అని ఆలోచించాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా సైతానికి, లోకానికి అనేక మంది విశ్వాసులు అనబడే వాళ్ళు, లేకపోతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా స్లోగా బ్యాక్ స్లైడ్ అయిపోతా ఉన్నారు. చూడండి, అనగా పారంపర్యాచారం ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే ఏంటి? లోక సంబంధమైన మూలపాఠాలని ఆ అనుసరించడం అంటే ఏంటంటే యేసు ప్రభు వారిని కాకుండా మిగతావన్నీ కూడా చూడండి సైడ్ ఉంటాయి. మనం 10 వంతులు ఇవ్వాలి, లేకపోతే ఇలా చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయాలి, పలానా రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవే లోక సంబంధమైన మూలపాఠాలంటే. అవి బాగా తరతరాల నుంచి నాటుకుపోయి ఉంటాయి. చూడండి, కొంతమంది కొన్ని రోజుల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఏంటనేది పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపించబడి కాదు, లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాక్యం చదువుకుంటున్నప్పుడు, లేకపోతే ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మీయంగా నడిపింపుని బట్టి కాకుండా ఎవరో చేయమన్నారు, లేకపోతే ఇది మంచిదంట, లేకపోతే ఇలాంటివి ఏవో చెప్తే మనం చేసేస్తా ఉంటాం. వాటి వలన ఏమవుతుందంటే యేసు ప్రభు వారిని అనుసరించడం మానేస్తాం, అసలుది పోతుంది. ఇదే తప్పుడు బోధల్లో ఉన్నటువంటి మెయిన్ థింగ్, ప్రధానమైనది ఏంటంటే యేసు ప్రభు వారిని మాట చెప్తూనే, వాక్యం అని మాట్లాడుతూనే, సంఘం అని బైబిల్ భాష మాట్లాడుతూనే మనల్ని మోసం చేస్తారు. వాళ్ళు మోసపోతారు, అనేక మందిని మోసం చేస్తారు. సో ఈ చివరి దినాల్లో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలా చూడండి, ఈ ఆచారం మానేయండి అని ఎవరు బాగా తరతరాల నుంచి ఒక ఆచారం చేస్తూ మానేమని దేవుడు మాట్లాడితే మానరు. దేవుడు క్లియర్ గా వాక్యం ద్వారా ఈ ఆచారాలు మానేయాలి, ఈ ఆచారాల వలన దేవునికి దూరం అయిపోతాము, ఆ దేవుడు చెప్పింది చెయ్యాలి, మన ఇష్టానుసారంగా చేసి అది దేవుడు చెప్పినట్లు అనుకోకూడదు అని వాక్యం క్లియర్ గా మాట్లాడినా సరే మనం మారం. ఎందుకంటే అది అలవాటు అయిపోయి ఉంటది. లేకపోతే ఒక బంధకాల్లో నుంచి ఇక్కడ ఒక మంచి లాంగ్వేజ్ మాట్లాడారు, ఒక భాష. ఎలాగంటే చూడండి 8వ వచనంలో మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం, ఒక మోసం చేసేది, ఆ అర్థం పర్థం లేని ఒక ఫిలాసఫీ,
అంటే అర్థం ఏమి మీనింగ్లెస్ గా ఒక తత్వాన్ని తీసుకొచ్చి అది ఒక పెద్ద జ్ఞానం అన్నట్లు చూపించి మనల్ని చెరపట్టుకొని పోతారు. అంటే ఏం చేస్తారు? బంధించేస్తారు. అంటే ఒక ఒక బంధకాల్లోకి వెళ్ళిపోతాం మనం. బయటికి రాలేము, రాము. చూడండి, ఎందుకంటే తరతరాల నుంచి అలవాటు అయిపోయి ఉంటది, లేకపోతే అందులో కూరుకుపోయి ఉంటాం. వాటి నుంచి బయటపడడం అన్నది దేవుని మీద ఆధారపడి దేవుడు ఏం చెప్తే అది చేస్తాను అని సరిగ్గా నిర్ణయం తీసుకుంటే తప్ప ఇటువంటి మార్పు మన జీవితాల్లో రాదు. దేవుణ్ణి ఈ రోజు నుంచి యేసు ప్రభు వారినే అనుసరిస్తాను అని నిర్ణయం తీసుకోకపోతే మనం కూడా మోసపోయే అవకాశం ఎంతైనా ఉంది. చూడండి, ఒక ఆచారాన్ని మానుకోమని చెప్పండి, మానుకోరు. ఎందుకంటే చెరపట్టుకొని పోతాడు సైతాను, మనల్ని బంధించేస్తాడు. ఇది మనం అర్థం, ఇది పెద్ద, చాలా సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకి పెద్ద అటాక్, దాడిది. ఎందుకంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి, రక్షణలో నుంచి పడిపోతారు, రక్షణ ఆనందం దొరకదు, రక్షణ అన్నదే పోతుంది, మొత్తం బ్యాక్ స్లైడ్ అయిపోతారు. చివరి దినాల్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారు. కాబట్టి మనం చాలా ఈ రోజుల్లో విపరీతం అయిపోయింది. అసలు నిజమైన క్రైస్తవ్యం ఎక్కడైనా కనబడుతుందా అన్న పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ్యం. ఎవరికి కూడా నిజంగా యేసు ప్రభువారిని వెంబడించాలని, అనుసరించాలని నిజమైన తీర్మానం మనసులో ఉన్న వాళ్ళు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభువారినే అనుసరిస్తా, ఇష్టానుసారమైన ఆ మీనింగ్లెస్ ఫిలాసఫీస్ ని, ఈ మనల్ని మోసం చేసే వీటిని, మనల్ని చెరపట్టుకునే వాటిని వాటి వైపు మనం వెళ్ళకూడదు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మోసపోతారంటే అది డేంజర్ అని తెలియదు. మనం చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు. మార్చుకోవాలి, ఈ ఆలోచన తీరు మార్చాలంటే నవ్వుతుంటారు కానీ మారరు. ఊరికి నేను నవ్వి అవునవును కరెక్టే కానీ మరి మారలేమండి ఇంకా. ఎందుకంటే ఆ చెర అటువంటిది, జైలు లాంటిది అది. ఒక జైల్లో బంధించేస్తే ఎలాగ బయటికి రాలేమో అలాగ బంధించేస్తాడు సైతాను మనల్ని. రమ్మంటే రారు బయటికి, విడుదల పొందాలని ఇష్టం లేదు. కానీ ఎంత హెచ్చరిస్తున్నాడో చూడండి. మనం కూడా అనేకమైనటువంటి ఇటువంటి మీనింగ్లెస్ ఫిలాసఫీస్ కి బలైపోయి ఉంటాం ఆల్రెడీ. మార్చుకోకపోతే యేసు ప్రభు వారు అర్థం కాడు. యేసు ప్రభు వారిని అట్లా బయట కూర్చోబెట్టి మనం మన పని మనం చేసుకుంటాం. చూడండి, ఏలయనగా 9వ వచనం చదువుతున్నాను చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే కంప్లీట్ గా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే సంపూర్ణంగా మనం దేవుని, క్రైస్తవ జీవితం అర్థం అవ్వాలన్నా, దేవుడు అర్థం అవ్వాలన్నా, మన జీవితం పరిపూర్ణం అవ్వాలన్నా యేసు ప్రభు వారిలో ఉంది రహస్యం అంతా. అసలు ఆయన్నే వెంబడించకుండా, ఆయన మార్గం చూపించిన ఆ మార్గం వెంబడించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ అదే క్రైస్తవ్యం అనుకుంటూ, క్రైస్తవులు అంటే మనకి ఏంటి, రెగ్యులర్ ఆదివారం చర్చికి వెళ్తారు, లేకపోతే పలానా రోజు బైబిల్ స్టడీ అంటారు, పలానా రోజు ఉపవాస ప్రార్థన అంటారు, లేకపోతే క్రిస్మస్ రోజు అందరికి కేకులు ఇస్తారు, గుడ్ ఫ్రైడే రోజు సమాధుల దగ్గరికి, లేకపోతే ఈస్టర్ రోజు సమాధుల దగ్గరికి వెళ్తారు, గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి ఏడుస్తా ప్రార్థన చేస్తారు. ఇటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాం మనం. అన్యులు అటువంటి అభిప్రాయం మన పట్ల కలిగి ఉన్నారు. క్రైస్తవులు కూడా అలాగే, క్రైస్తవ్యం అంటే ఇదే అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఆయన అనుసరించకుండా ఇవన్నీ మిగతావన్నీ చేస్తున్నాం మనం. చూడండి, అనేక సంఘాలు మోసపోతున్నాయి ఈ రోజుల్లో. అనేక సంఘ కాపర్లు అనేవాళ్ళు
చాలా సంఘాల్లో బిలీవర్స్ లేరు ఈ రోజుల్లో. మనం చూసి చాలా సంఘాల్లో వాక్యం చెప్పేవాళ్ళు బిలీవర్స్ లేరు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. సో మనం మోసపోయే అవకాశం ఎంతైనా ఉంది. చూడండి, దేవత్వం అంటే ఈ తప్పుడు బోధకులు ఎటువంటి తత్వజ్ఞానం తీసుకొస్తున్నారంటే, యేసు ప్రభు వారిని వెంబడించేస్తే సరిపోదు, సున్నతి పొందండి, దేవదూతలను ఆరాధించండి, లేకపోతే రకరకాల రూల్స్ అన్ని తీసుకొచ్చి ఈ రోజు ఉపవాసం ఉండాలి, పలానా పండగలు చేయాలి, ఈ పండగలు చేయాలి, ఆ పండగలు చేయాలి అని ఈ రోజుల్లో చూడండి డెలిబరేట్ గా పండగలని అనౌన్స్ చేస్తా ఉంటారు. కానీ మనం వెళ్ళిపోతా ఉంటాం పండగలు అంటానే. ఏం పండగలో మనకి తెలియదు. ఎవరు చేయమన్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటో తెలియదు మనకి. క్లియర్ కట్ గా మోసం అని తెలిసిపోతుంది నిజంగా మనం యేసు ప్రభు వారిని వెంబడిస్తా ఉంటే. కానీ చాలా మందికి తెలియట్లేదు ఈరోజు, మోసపోతున్నాం అన్న సంగతి తెలియట్లేదు. దాని ఎందుకు ఇంత డేంజర్ ఇదంటే పర్యవసానం ఘోరం. ఎందుకంటే మనం యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నానని అనుకుంటూ మన జీవితం జీవిస్తుంటాం. క్రిస్టియన్సే అనుకుంటుంటాం. చుట్టుపక్కల వాళ్ళు మనకు సర్టిఫికేట్లు క్రిస్టియన్ అని ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు క్రిస్టియన్స్ అంటుంటారు, కాబట్టి మనం క్రైస్తవులమనే అనుకుంటుంటాం. కానీ క్రీస్తుని వెంబడించాం, ఆయన్ని అనుసరించాం, మిగతా ఇవన్నీ అనుసరిస్తాం. ఏమన్నా చెప్పండి మీరు, దేవుని చిత్తం తప్ప ఏమన్నా చెప్పండి చేస్తాం, కానీ దేవుని చిత్తం మటుకు చేయం. సో అది పెద్ద మోసం. దాని పర్యవసానం ఏంటి? మనం మనం ఏమనుకుంటాం, చనిపోయాక దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఆ రోజు యేసు ప్రభు వారు మనం ముందు నిల్చొని, లేకపోతే ఆ రెండవ రాకడలో మనకి దేవుడు వచ్చినప్పుడు, రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, మత్తయి సువార్తలో ఉంది, అటువంటి సంఘటన జరుగుతుంది. మీరెవరో నాకు తెలియదు, మేము మీటింగులు పెట్టాం, దయ్యాలు నెల్లగొట్టాం, సువార్త ప్రకటించాం, మీరెవరో నాకు తెలియదు అంటే, అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుంది. ఇది మోసం అంటే. అప్పుడు అనుకుంటారు ఎంత మోసపోయాం అని. ఆ మోసం గురించి ఈ ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి మోసంలో మనం పడిపోకూడదని. చూడండి, క్లియర్ గా రాసింది, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. అంటే యేసు ప్రభు వారిలో సంపూర్ణత ఉంది, ఆయనలోనే సఫిషియంట్. మనకి సఫిషియంట్ గా అన్ని ఆయనలో ఉంది. జీవం, మన జీవం ఆయనలో వెంబడించడంలోనే ఉంది క్రైస్తవ జీవితం. ఇంక వేరే వాటిల్లో లేదు. పదో వంతులు ఇవ్వడంలో లేదు, ఉపవాస ప్రార్థనలో లేదు, లేకపోతే ఇంకొకటి దాంట్లో లేదు, వేరే దాంట్లో లేదు, ఇందులో లేదు. దేవుణ్ణి ఉపవాస ప్రార్థనలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చేస్తున్నారా? అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాస ప్రార్థన. అది ఇలాగా ఉన్నట్లుండదు. అది ఇలాగ రెగ్యులర్ గా శుక్రవారం రోజు హాఫ్ డే మానేసి లైట్ టిఫిన్ చేసేసి ఉండేది కాదు. క్రైస్తవ జీవితం వేరేగా ఉంది. దేవుడు నడిపిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. అది కోల్పోతున్నాం. దేవుడు నడిపిస్తాడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు, దేవుని చిత్తం తెలుస్తుంది. చాలా సార్లు మనం అంటాం, యవనస్తులు అడుగుతూ ఉంటారు, పెద్దోళ్ళు అడుగుతూ ఉంటారు, దేవుని చిత్తం అట్లా ఎలాగ తెలియట్లేదండి కనుక్కోవడానికి. చాలా ఏదో వేగ్గా అవునో కాదో అన్నట్లుగా ఉంది అంటే దానికి కారణం మనమే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తే ఇలాగే ఉంటది. చూడండి, మనం మ్యారేజెస్ చేసుకునేటప్పుడు అప్పుడు అన్ని చూస్తాం. దేవుని చిత్తం ఎందుకు మనకు తెలియదంటే, అక్కడికి వెళ్ళి మనోళ్ళేనా అని అడుగుతాం. అక్కడ మనోళ్ళేనా కాదా, ఇంకెక్కడ దేవుని చిత్తం తెలుస్తుంది? ఇంకెక్కడండి? లేకపోతే మీ ప్యాకేజ్ ఎంత అండి అని అడుగుతారు. లేకపోతే మీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి. ఇలాగ మనం మాట్లాడుకునే మాటలు
లోకం లోకానుసారమైన జ్ఞానం భయంకరంగా నింపబడిపోయి ఉంటే ఇంకా దేవుని జ్ఞానం మనకి దొరికే పరిస్థితుల్లో మనమే వద్దనుకుంటున్నాం. నాకు ఈ లోకానుసారమైన జ్ఞానం కావాలి, ఈ తత్వజ్ఞానమే కావాలి. మోసపోతున్నాం. చూసుకోండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతాం, ఎంతైనా మోసపోతాం. యేసు ప్రభు వారే మనం గురి. ఆయన్ని వెంబడించడం, ఆయన్ని అనుసరించడమే క్రైస్తవ జీవితం. నిజమైన గాడ్లీనెస్ అంటే, దేవత్వం అంటే దేవుని యేసు ప్రభు వారు జీవించి చూపించిన జీవితంలో ఉంది. ఆయన ఈ లోకంలో మనిషి దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతికితే మనిషి దేవుణ్ణి చేరుకోగలడు అన్నది జీవించి చూపించారు. అది క్రైస్తవ జీవితం. ప్రతి క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. కానీ ఈ రోజుల్లో ఏది? దేవుని మీద ఆధారపడే విశ్వాసులు, దేవుని మీద ఆధారపడే సేవకులు లేరు కదా. నేను చాలాసార్లు చెప్పుంటాను చాలాసార్లు, కానీ మళ్ళీ చెప్తున్నాను. చూడండి, చాలాసార్లు మీరు మీరు ప్రార్థించండి, లేకపోతే మీరు నడిపిస్తేనే పరిచర్య నడుస్తుంది, లేకపోతే ఈ ప్రోగ్రాం నడవదు, లేకపోతే ఈ పరిచర్య నడవదు అని చాలా మంది స్టేట్మెంట్ చెప్తా ఉంటారు, టీవీల్లోని వాటిల్లోని యూట్యూబ్స్లోని వాటిల్లోని. అంటే ఏంటి? పరిచర్య నడిపించేది ఎవరు? చూడండి, ఆలోచించండి. చాలా భయంకరంగా ఉంది. మనమన్నా యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, అనుసరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చూడండి, యేసు ప్రభు వారు చాలు, మనకి ఇంకెవరు అవసరం లేదు. యెహోవా సాక్షులు, లేకపోతే మర్మన్స్, లేకపోతే వాళ్ళు వీళ్ళు మనకి వాళ్ళంతా దొంగ బోధకులని, తప్పుడు సిద్ధాంతాలని తెలిసిపోతాయి. కొంతమందికి తెలియవు, కొంతమంది తప్పుడు బోధకులు అని మనకు తెలియదు. ఎందుకంటే మనం ఈ లోక జ్ఞానంతో నింపబడిపోయి ఉంటాం కాబట్టి మనకు అలాంటిదే అవసరం. మనకు అలాంటి నకిలీ క్రైస్తవ్యమే కావాలి అని కోరుకుంటున్నారు చాలా మందికి. నకిలీ క్రైస్తవ్యం కావాలి, నిజమైన క్రైస్తవ జీవితం వద్దు. అందుకే మోసపోతున్నాం. చూడండి, యేసు ప్రభు వారిని వెంబడించాల్సిన అవసరం ఉంది. మరియు 10వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనం కూడా ఆయనలో ఉన్నప్పుడు సంపూర్ణంగా ఉన్నాం, ఇంకేదో లోటుపాట్లు లేవు. యేసు ప్రభు వారిలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ఇంకే అవసరత లేదు. యేసు ప్రభు వారిలో ఉన్న వాళ్ళకి ఇంకే అవసరత లేదు, సంపూర్ణ పెర్ఫెక్ట్ గా ఉన్నాం. అంటే ఈ యేసు ప్రభు వారిని నమ్ముకో, ప్రార్థన చేసుకో, ఆయన్ని వెంబడిస్తుండో, కానీ సైడ్గా ఇవి కూడా చెయ్యి. సున్నతి పొందు, కొన్ని పండగలు ఉన్నాయి అవి చెయ్యు, ఈ దినాల్లో మీరు చెయ్యాలి. ముహూర్తం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మంచి రోజు కాదంటే మానేస్తారు, లేకపోతే అదంటే ఇదంటే రకరకాలుగా మోసపోయేవాళ్ళు, భయపడేవాళ్ళు, దేవునిలో ధైర్యంగా బ్రతికేవాళ్ళు, దేవునిలో ధైర్యంగా సంతోషంగా బ్రతికే క్రైస్తవులు చాలా తక్కువ అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. చూడండి, మనం సఫిషియంట్, మనకి సంపూర్ణంగా ఉన్న దేవుడు యేసు ప్రభు వారు మనకి సఫిషియంట్ గాడ్, అంటే మనకి సంపూర్ణంగా మనకి సరిపోయే దేవుడు. ఇంకొక లేకపోతే కొంతమందికి ఈ మనుషుల అవసరతల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, మనుషుల మీద. చివరి దినాలు చాలా భయంకరం. మనకి కొంతమంది వాక్యం చెప్తేనే ఇష్టం, లేకపోతే కొంతమంది రకరకాలుగా ఇవన్నీ అంటే లోకానుసారమైన జీవితం, శరీరానుసారమైన మైండ్ ఇదంతా పడిపోతుంటది. మన సేవ మీద, లేకపోతే మనం చేసే పరిచర్యల మీద, మన సంఘాల మీద, మన కుటుంబాల్లో.
అదంతా కల్ముషం అంతా పోయి మనం దేవుని వైపు సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ తిరిగితే అప్పుడు మనం సంఘాలు బాగుపడతాయి. అందుకే చూడండి, మొదటి ప్రేమ లేకపోతే దీపస్తంభం తీసేస్తానని చెప్పారు యేసు ప్రభు వారు. అంటే అర్థం ఏంటంటే, మనం అనుకోవచ్చు ఎఫిసి సంఘం అని, ఇలా చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఎఫిసి సంఘం ఉంది పెద్దది అని అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది అసలు సంఘమే కాదు. మళ్ళీ రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి మళ్ళీ పశ్చాత్తాపడి వాళ్ళ మనసు మార్చుకొని దేవుని వైపు తిరగకపోతే, ఆ మొదటి ప్రేమ వైపు తిరగకపోతే మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం కూడా సంపూర్ణంగా దేవుణ్ణి అనుసరిస్తామని తీర్మానించుకొని అటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తామని తీర్మానించుకొని పశ్చాత్తాపడి తిరగకపోతే మనం దేవుని దృష్టిలో క్రైస్తవులమే కాదు, దేవుని దృష్టిలో మన సంఘాలే కాదు, అలా అయిపోతాయి మన పరిస్థితి. అది పర్యవసానం. అంత భయంకరమైన పర్యవసానం కాబట్టే, ఆ డేంజర్ కాబట్టి ఇది మోసం. చూడండి, కొంతమంది ఎక్కడ రెట్టింపు డబ్బులు ఇస్తారు, ఇంతంత పర్సంటేజ్ ఇస్తారంటే తీసుకెళ్లి డబ్బులు పెట్టేస్తారు అక్కడ. ఒక రోజు అతను డబ్బా ఎత్తుకొని వెళ్ళిపోతాడు, బ్యానర్ ఎత్తుకొని వెళ్ళిపోతే మొత్తం అంత అక్కడ చేరి పెద్ద పెద్దగా అరుస్తా ఉంటాం. ఇటువంటి మనం న్యూస్ పేపర్లో చాలాసార్లు చూసుంటాం. ఎందుకు ఇందులో డబ్బులు పెట్టామంటే, ఇంట్రెస్ట్ ఎత్త 10 రెట్లు 20 రెట్లు ఇస్తానన్నాడండి, ఎందుకు పెట్టానంటారు. అలా మోసపోయే అటువంటి జ్ఞానం ఉంది మనలో, మోసపోయే జ్ఞానం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం విషయంలో కూడా మోసపోయే జ్ఞానం ఉంది మనలో. కాబట్టి బలం పడాలి. నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ రోజు రోజుకి విశ్వాసంలో ఎదుగుతూ తప్పుడు బోధల గురించి అవగాహన పెంచుకుంటూ దేవుడు చెప్తున్న క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని వెంబడించకపోతే మోసపోతాం. అనేక మంది ఆల్రెడీ మోసంలోనే బ్రతుకుతున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. చాలా మంది లోకంలో అధికారులు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు ఇలా పాటించు అలా పాటించు. ఎందుకు చేస్తాం అంటే, మా పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే మా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెప్తా ఉంటారు. వాళ్ళందరి మీద అది శిరస్సు అయి ఉన్నాడు యేసు ప్రభు వారు. అంటే అర్థం ఏంటి? మన సేవకులు పెద్దలు అనేవాళ్ళు లేకపోతే అధికారులు అనేవాళ్ళు దేవుని అధికారం కింద బ్రతికినప్పుడు అందరూ దేవుని అధికారం, వాళ్ళ అధికారం కింద మనం లేము కదా. ఇప్పుడు నేనేదో చెప్పాను అనుకోండి, సొంతంగా కల్పించుకొని వెంబడించకూడదు. ఇది యేసు ప్రభు వారి నుంచి వచ్చింది కాదు, వాక్యం చెప్పట్లేదు ఇలాగని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలంటే సంపూర్ణంగా దేవుణ్ణి అనుసరిస్తూ అనుసరిస్తూ క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే ఇటువంటి దేవుని జ్ఞానం, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క నిజమైన క్రైస్తవ జీవితం మనకు అర్థం అవుతుంది. లోబడుతున్నప్పుడు అందులో ఉంది, ఆ ఒబీడియన్స్ లో ఉంది క్రైస్తవ జీవితం అనేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సమస్త ప్రధానులకు అధికారులకి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనం భయపడాల్సింది, మనం ఫాలో అవ్వాల్సింది అధికారులు కాదు, లేకపోతే ప్రధానుల్ని కాదు. అఫ్ కోర్స్ మనం గౌరవిస్తాం, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం వాళ్ళని. వాళ్ళ వాళ్ళు ఏమన్నా సహాయం చేయమంటే చేస్తాం, హెల్ప్ఫుల్గా ఉంటాం, లేకపోతే అంతేగాని దేవుని కన్నా కాదు, యేసు ప్రభు వారిని పక్కన పెట్టి కాదు. ఎందుకంటే వాళ్ళందరికన్నా యేసు ప్రభు వారు అధికారుల కన్నా ఇంక వేరు, అందుకని వాళ్ళకి శిరస్సు అయి ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే క్రైస్తవుల్లో పెద్దలు అంటున్నారో లేకపోతే సేవకులు అంటున్నారో వాళ్ళందరికీ క్రీస్తే శిరస్సు. మన సంఘాలకి క్రీస్తే శిరస్సు, మన కుటుంబాలకి, వ్యక్తిగత జీవితానికి క్రైస్తవ జీవితంలో అంటే శిరస్సు. అంటే అక్కడి నుంచి రావాలి ఆలోచనలు. వస్తున్నాయా?
కొన్నిసార్లు మనం ఇళ్లల్లో చిన్నపిల్లలు కూడా నడిపిస్తుంటారు జీవితాలని, మన జీవితాలని. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, చిన్నపిల్లల్ని అడుగుతాం, అడిగే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి వెళ్ళాలి వద్దని. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తారు, వద్దంటే వద్దంటారు. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళని అడగకుండా వెళ్ళుంటే ఏదో యాక్సిడెంటో చిన్న దెబ్బ తగిలి ఉంటుంది. సో అందుకని అప్పటి నుంచి మా పాప చెప్తే, మా బాబు చెప్తే వెళ్తానండి, లేకపోతే వెళ్ళనండి. రకరకాల ఏదో లేనిపోని మనం సొంత జ్ఞానం సృష్టించుకుంటాం, కానీ దేవుణ్ణి అడగం కదా. లేకపోతే మన భార్యలకి లోబడతాం, భర్తలకి లోబడే వాళ్ళు ఉంటారు. అంటే లోబడొచ్చు, కాదంటలేదు, గౌరవించాలి, వాళ్ళకి లోబడాలి, కానీ క్రీస్తుని మించి కాదు, యేసు ప్రభు వారిని పక్కన పెట్టి కాదు. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం జరగాలి, దేవునికి యేసు ప్రభు వారిని అనుసరించాలి. లేకపోతే ఇటువంటి తప్పుడు బోధకులకి బలైపోయే అవకాశం ఉంది. చూడండి, మీరును క్రీస్తు సున్నతి యందు 11వ వచనం చదువుతున్నాను. క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే సున్నతి పొందాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అంగీకరించి యేసు ప్రభు వారిని ప్రభువుగా, రక్షకుడిగా ఒప్పుకున్నారో మీరు ఆల్రెడీ సున్నతి పొందినట్లే. అంటే సున్నతి అంటే ప్రత్యేకించబడడం. ఊరకనే ఫ్లెష్లో, ఒక శరీరంలో కొంత చర్మాన్ని తొలగించినంత మాత్రాన మనం ఆ హృదయంలో మార్పు లేకపోతే సున్నతి పొందిన వేస్టే. ఊరకనే చర్చికి వెళ్ళినా, ఊరకనే ప్రార్థనలో పాల్గొన్నా, మనసులో మార్పు లేకుండా, దేవుని అధికారానికి లోబడే మనసు లేకుండా మనం ఊరకొరకనే ఆచారాలు, వ్యవహారాలు చేస్తే, శరీరం కొంత స్కిన్ తీసేస్తే మనం ప్రత్యేకించబడిన వాళ్ళం అయిపోం. మన హృదయంలో జరగాలి మార్పు. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చూడండి, హృదయాన్ని సున్నతి చేసుకోమన్నాడు. ఊరకనే ఫ్లెష్ కాదు, ఊరకనే శరీరం కాదు, శరీరం స్కిన్ తీసేయడం కాదు. హృదయంలో జరగాలి మార్పు అన్నది. మన మనస్సు మారాలి. లేకపోతే దేవుని చిత్తం తెలియదు, మనకు అర్థం కాదు. కళ్ళు బయర్లుగా మేము బ్రతుకుతా ఉంటాం, అలాగే ఆత్మీయ గుడ్డితనంలో బ్రతుకుతా ఉంటాం. చూడండి, విగ్రహారాధన గురించి బైబిల్లో ఉన్నప్పుడు ఆ విగ్రహాలు కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేవు. ఆ విగ్రహాలని వెంబడించే వాళ్ళు, విగ్రహాలను అనుసరించే వాళ్ళు, అంటే ఇలాంటి లోక తత్వజ్ఞానాలను అనుసరించే వాళ్ళకి కూడా ఆత్మీయంగా కళ్ళు పనిచేయవు, ఆత్మీయంగా చెవులు పనిచేయవు. ఆ విగ్రహాలకి ఎలాగైతే పనిచేయవో అలాగే ఇటువంటి తత్వజ్ఞానాలు ఫాలో అయ్యి అటువంటి విగ్రహాలను ఫాలో అయితే, వెంబడిస్తే, ఇవన్నీ విగ్రహాలే. ఎవరో ఏదో చెప్పారని పాటిస్తే అది విగ్రహం అయిపోతుంది. మనకిష్టం వచ్చినట్లు మనం మనకిష్టం బ్రతుకుతా ఉంటే మన హృదయంలో నుంచి విగ్రహాలు బయటకు వస్తానే ఉంటాయి. దేవుణ్ణి అనుసరించకపోతే, యేసు ప్రభు వారికి లోబడకపోతే, ఆ విగ్రహాలన్నీ మనకి ఆత్మీయ గుడ్డితనం, చెవిటితనం ఇవన్నీ వస్తాయి. స్మెల్ తెలియదు, ఆ కంపులోనే, పాపపు రొచ్చులోనే బ్రతుకుతా ఉంటాం. ఇక్కడ కంపు వస్తుంది కదా అంటే ఏమో నాకు తెలియదు అంటాం. ఇక్కడ ఎలాగున్నావు, ఇటువంటి తప్పుడు బోధలు వింటూ ఎట్లా కూర్చుంటున్నావు ఇక్కడ అంటే ఏమైంది, అందులో తప్పు ఏముంది అంటారు. చూసారా, ఇలా ఇది పర్యవసానం చాలా భయంకరం. మోసపోతున్నామని మోసపోయే వాళ్ళకి తెలియదు. మోసపోతున్నామని తెలిస్తే ఎందుకు మోసపోతారు?
శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆల్రెడీ సున్నతి పొందాం, కొత్తగా సున్నతి పొందాల్సిన అవసరం లేదని చెప్తాం. ఏవో ఆచారాలు తీసుకొస్తే వాటిని అనవసరంగా ఎంటర్టైన్ చేయొద్దు. వాటిని వాటిని దేవుని వైపు నుంచి పక్కకు దారి పట్టించడానికి ఇవన్నీ తీసుకొస్తారు. 10వ వంతు ఇవ్వకపోతే నీకు నష్టం జరిగిద్ది, వ్యాపారంలో నష్టం అయిపోతుంది, నీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇలాగ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. క్రైస్తవ జీవితం అర్థం కాకుండా పాపం అనేక మందికి తెలియదు క్రైస్తవ జీవితం అంటే. చూడండి 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మనం చాలాసార్లు ఇంతకు ముందు కూడా రోమీలకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేసినప్పుడు ఇవి మాటలన్నీ ధ్యానం చేసాం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? మనం నీళ్లలో మునుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే పాత జీవితానికి, పాపపు జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి, మన ఇష్టానుసారంగా జీవించిన జీవితానికి ఆ రోజుతో ఎండ్, అది పాతి పెట్టబడింది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు చూడండి, వాళ్ళ ముందు డ్యాన్సులు వేస్తూ ఉంటే ఆనందిస్తుంటారా, సంతోషిస్తుంటారా? కానీ మనం సంతోషిస్తుంటాం, ఆనందిస్తుంటాం. లేకపోతే లోకానుసారమైన జీవితం జీవిస్తూ అదే సంతోషం అని నమ్ముతుంటాం. దానికి కారణం ఏంటంటే శరీరానుసారమైన జీవితాన్ని పాతి పెట్టబడకపోవడమే కారణం. బాప్తిస్మం ఊరకనే నీళ్లలో మునిగినంత మాత్రాన అయిపోలేదు. బాప్తిస్మం అనేది ఊరకనే జస్ట్ బాహ్యంగా మనం చూపిస్తున్నటువంటిది, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంతే. బాప్తిస్మం అంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, అంటే బాహ్యంగా మనం వ్యక్తీకరిస్తున్నాం. ప్రపంచానికి, విశ్వాసుల గుంపు ముందు చెప్తున్నాం, నాలో మార్పు జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేశాడు. ఏమని? శరీరానుసారమైన జీవితం మంచిది కాదు, క్రైస్తవ జీవితం, యేసు ప్రభు వారి జీవితం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించాడు. శరీరానుసారమైన జీవితానికి ఈ రోజు నుంచి చనిపోవడానికి తీర్మానించుకున్నాను అని చెప్పడమే బాప్తిస్మం అంటే. మనం పాతి పెట్టబడ్డాం అన్నది మనకు తెలియాలి. అలాగే మృతులలో నుండి, అంటే యేసు ప్రభు వారితో పాటు తండ్రి మనల్ని పాతి పెట్టాడు. అంటే మనల్ని అంటే పాప జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించేశాడు తండ్రి యేసు ప్రభు వారితో పాటు. అలాగే మృతులలో నుండి యేసు ప్రభు వారిని లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించటం ద్వారా క్రైస్తవ జీవితం అనేది దీన్ని నమ్మడం. యేసు ప్రభు వారితో పాటు నేను చనిపోయాను, యేసు ప్రభు వారితో పాటు తండ్రి నన్ను లేపాడు. అయితే లేపింది మళ్ళీ పాప జీవితం జీవించటానికి కాదు, మళ్ళీ నా ఇష్టానుసారమైన జీవితం జీవించటానికి, ఆ నరకం వైపు వెళ్ళిపోయే జీవితం జీవించటానికి, నాశనం వైపు నన్ను నడిపించే ఆ జీవితం జీవించడానికి, పాప జీవితానికి, శరీరానుసారమైన జీవితాన్ని జీవించడానికి కాదు. నన్ను లేపింది యేసు ప్రభు వారి జీవితం జీవించటానికి, ఆయన మీద ఆధారపడి ఇక మీదట ఆయన చెప్పినట్లే మాత్రమే చేయడానికి, దేవుని చిత్తం మాత్రమే చేయడానికి యేసు ప్రభు వారితో పాటు మనల్ని తండ్రి బ్రతికించాడు, నూతన జీవం ఇచ్చాడు, మళ్ళీ తిరిగి జన్మించాం. పాత జీవితం చనిపోవడం ద్వారా మనం మరలా జన్మించాం. లోకానుసారంగా తల్లిదండ్రులకి మనం పుట్టాం, కానీ ఆత్మానుసారంగా యేసు ప్రభు వారి ద్వారా మనం మళ్ళీ జన్మించాం, తండ్రి ప్రణాళికను చొప్పున. ఇది అర్థం అవ్వాలి. ఇది నిజంగా అర్థమైతే మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించకుండా వదలం. ఇలాగ మోసపోం. ఈ మోసకరమైనటువంటి మీనింగ్లెస్ ఫిలాసఫీని తీసుకొచ్చి మన ముందు పెడితే ఒప్పుకోం, వాటికి లొంగం. మీకేమన్నా సందేహాలు, అనుమానాలు ఉంటే అడగొచ్చు, మీరు నేర్చుకుని ఉంటే చెప్పచ్చు.
ఇప్పుడు దశమ భాగాలు ఇవ్వటం కానీ, టైత్ గివింగ్, అవును అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్, అవునండి. అవి మూలపాఠముల అంటే పారంపర్యాచారముల. అవునండి. అంటే ఆ ఉమ్, ఎవరు అంటే మనం దేనికోసం నిజంగా దేవుని చేత నడిపించబడి దేవుడే నిజంగా మనల్ని పదో వంతు ఇమ్మంటే వేరు. లేకపోతే ఇటు 20% 30% 5% 1% దేవుడి చేత నడిపించబడ్డం వేరు. లేకపోతే మనం దేనికో భయపడి, లేకపోతే ఎవరో చెప్తున్నారని, లేకపోతే మన తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే మనం ఎలాగో ఈ లోకంలో వాటి ద్వారా నేర్చుకుంటే అది పారంపర్యాచారం కింద వస్తుంది. మలాకీలో మరి దశమ భాగం ఇచ్చమన్నారు కదా. ఇప్పుడు మాసిదోనియ సంఘం వాడు శక్తికి మించగానే వారి కలిమి కొద్దిగా ఇచ్చారు అని ఇక్కడ పౌలు రాశాడు. ఆ అయితే కాబట్టి నూతన నిబంధనలో ప్రకారం గివింగ్ విషయంలో ఏమనుందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క 9వ అధ్యాయంలో అంటే మనం అభివృద్ధి చెందిన కొలది మనం ఇవ్వాలి. ఆ తర్వాత మన సంతోషంగా ఇవ్వాలి. 10వ వంతు ఎందుకుందంటే లేవీయులకి భాగం లేదు. లేవీయులకి ఆ యొక్క ల్యాండ్ లో భాగం లేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడే వాళ్ళ స్వాస్థ్యం, దేవుడే వాళ్ళకి వాళ్ళ ప్రొవైడర్ అయి ఉన్నాడు అన్నది దేవుడు చూపించాలన్నది వాళ్ళు అంటే వాళ్ళు టెంపుల్ మీదే, టెంపుల్లోనే 24 గంటలు వాళ్ళు దేవుని సేవలోనే ఉండాలి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా 10వ వంతు తీస్తే కరెక్ట్ గా అందరికి సమానంగా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు 10వ వంతు తీసి వాళ్ళు కూడా ఇస్తారు. సో కాబట్టి ఆ విధంగా 10వ వంతు వచ్చింది. కాకపోతే ఆ రోజుల్లో కూడా ఆ 10వ వంతు ఇచ్చేవాళ్ళు కాకపోవడం వలన దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. దేవుని ఆజ్ఞలను మీరు మీరుతున్నారు, ఇప్పుడు లేవీయులు ఎట్లా బ్రతకాలి, లేకపోతే ఆ యొక్క దేవుని వాటిల్లో ట్రెజరీలో డబ్బులు లేవు, లేకపోతే అటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. సో దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రవక్త ద్వారా ఏంటంటే, మీరు దేవుని ఆజ్ఞలను అసలు పట్టించుకోవట్లేదు, దేవుని భయం లేదని. సో అది ఆ వాక్యం యొక్క ఇది. మరి ఈ దినాల్లో కూడా మరి యాజకులు మరి వాళ్ళు కూడా మరి జీవించాలి కదా. వారు మరి సంఘమును పోషించాలి, సంఘంలో మరి అవసరతలు తీర్చబడాలి. అవును, తీర్చబడాలి, దేవుడు తీరుస్తాడు. కనీసం ఇప్పుడు 10వ వంతే ఒకటే కాదు, 10వ వంతే కాదు, వీ కెన్ గివ్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆర్ అలాగే ఎన్నో రెట్లు. కొత్త నిబంధనలో అటువంటి రూల్స్ లేవు. పోనీ చూడండి, శిష్యులు కానీ యేసు ప్రభు వారు కానీ ఎప్పుడైనా 10వ వంతు తీసుకున్నారా? ఇప్పుడు యేసు ప్రభు వారే ఆయన సమకూర్చారు అందరికి. మరి ఎలాగ 10వ వంతులు ఇవ్వకుండా మరి ఆయన ఎట్లా బ్రతికారు? ఆయనకి ఎవరు 10వ వంతు ఇచ్చారు? ఎప్పుడైనా పౌలు భక్తుడు ఎప్పుడైనా 10వ వంతు ఇవ్వట్లేదు అని అన్నారా? వంతు అన్నది ఇప్పుడు నూతన నిబంధనలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంకుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంకుల్. ఒక ఆయన ఉన్నారు, ఆయన దేవుని చిత్తం చేసే ఆయన రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉంది. అక్కడ రోడ్డు మీద ఒక బెగ్గర్ ఉన్నారు. దేవుడు ఆయనతో మాట్లాడి, నీ దగ్గర ఉన్న 5 రూపాయలు, పాత రోజుల్లో 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు తక్కువ, కానీ ఆ 5 రూపాయలు తీసేసి ఆ యొక్క అడుక్కునే ఆమెకి ఇచ్చేయమన్నారు. కానీ ఆయన 5 రూపాయల్ని ఎక్కడికో దేవుని సేవకు వెళ్ళడానికే ఆయన జేబులో పెట్టుకొని ఉన్నారు. ఆయన సొంతం ఖర్చు పెట్టుకోవడానికి కూడా కాదు, కానీ దేవుడు ఇచ్చేయమన్నాడు. కానీ మరి ఇది నేను ఎట్లా ఊరు ఎలా వెళ్ళాలి, అక్కడ వాక్యం ఎట్లా చెప్పాలి అంటే, దేవుడు నేను చూసుకుంటాను అన్నాడు. ఆ వెంటనే తీసి ఇచ్చేశారు. ఇది నూతన నిబంధనలో గివింగ్ స్టైల్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. దేవుడు ఎవరికి నిజంగా దేవుని చేత నడిపించబడి ఇవ్వడంలో ఉంది నిజమైన గివింగ్ అన్నది. నిజంగా దేవుని చేత ప్రేరేపించబడి ఇచ్చినప్పుడు దానికి లెక్కలు ఉండవు. 10వ వంత 20% ఇలా అటువంటి లెక్కలు లేవు. అవసరతను బట్టి దేవుడు చూపిస్తాడు పలానా వాళ్ళకి ఇవ్వమని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెవెల్కి మనం గ్రో అవ్వాలి.
అది వదిలేసి వీటిని పట్టించుకుంటున్నాం. చూడండి అంత ఈజీగా ట్రాక్ అయిపోతాం. ఉమ్. అది వదిలేసి అంటే దేవునిలో గ్రో అయ్యి దేవుని మాటలు విని దేవుని చిత్తం చేయడం అది వదిలేసి ఈ 10 వంతులు లేకపోతే 20 వంతులు ఆ, ఉపవాస ప్రార్థనలు రెగ్యులర్ గా చర్చికి రావడం లేకపోతే బైబిల్ స్టడీకి రావడం వీటి మీద పడిపోతే, అంటే ఆచారాల మీద వీటి మీద పడిపోతే తెలియకుండా మోసపోతాం. అసలు రిలేషన్షిప్పే లేకుండా, అసలు దేవునితో మాట్లాడకుండా, అసలు వాక్యానుసారమైన జీవితం అంటే తెలియకుండా, దేవునితో ఒక సంబంధం లేకుండా అయిపోయింది. మరి ఉపవాస ప్రార్థనలు కూడా మంచిదే కదా, మన శరీరానికి మంచిదే. మంచిదే, మన అసలు ఆత్మకు 10 మంచిదే. డబ్బులే దేవునికి ఇవ్వడం. అలాగే మోసం అంటే ఇది మోసం అని డెలిబరేట్ యేసు అంటే సైతాను కొమ్ములు పెట్టుకొని రాడు నల్లగా భయంకరంగా నవ్వుకుంటూ, వెలుగుదూతలాగా వస్తాడని ఉంది బైబిల్. అంటే ఎలాగా? అవును. యేసు ప్రభు వారి లాగే కనిపించవచ్చు, యేసు ప్రభు వారి మాటలలాగే కనిపించవచ్చు, కానీ మనకు అర్థం కాదు, అలాగే మోసపోతాం. అదే ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నారు, ఈ నిరర్ధకమైన తత్వజ్ఞానం అన్నది చాలా డేంజరస్. పారంపర్యాచారాలు అన్నవి చాలా మీరు చూడండి, ఒక పండగ ఉంటుంది, ఆ పండగ ముందు ఇంకొక పండగ పెడతారు, పండగ పెట్టి డబ్బులన్నీ వసూలు చేసి ఆ పండగకి డబ్బులన్నీ వాడతారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇందులో అసలు యేసు ప్రభు వారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఏ సంబంధం లేదు. ఒక పండగ చేయాలా, దానికి మనీ వసూలు చేయాలా, ఖర్చు పెట్టాలి. ఎక్కడైనా దేవుని నడిపింపు కనిపిస్తుందా? ఇలాగే మోసపోతాం. ఇవన్నీ ఎందుకు అంటే మీరు అన్నారు, ఒక డౌట్ వ్యక్తపరిచారు, మనం దేవునికి ఇవ్వకపోతే దేవుని అంటే వాళ్ళు సేవకులు ఎట్లా బ్రతుకుతారు లేకపోతే అని. అంటే మన దేవుని నిజంగా దేవుని సేవకునికి దేవుడు నడిపిస్తే దేవుడు పోషిస్తాడు, పోషించే దేవుడు. అది మన మీద అవును. మనం ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి లేదు, ఆయన పోషణ అన్నది దేవునితో రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము. అవును 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 ఇచ్చుట ధాన్యత కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యం. అవును. కాబట్టి దేవునికి ఇవ్వటంలో తప్పు లేదు కదా. ఆహా, నేను ఇవ్వటం అసలు కాన్సెప్టే అది కాదు, ఇవ్వడం అన్నది కాన్సెప్ట్ కాదు, దేవునితో రిలేషన్షిప్ అన్నది యేసు ప్రభువాన్ని అనుసరించడం అన్నది ప్రాముఖ్యం. అవును. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇస్తాం, దేవుడు ఇవ్వమని చెప్పినప్పుడు మనం ఇస్తాం. ఎందుకంటే మనం దేవునితో మన రిలేషన్షిప్ అలా ఉంది, మనం అసలు కేర్ చేయం, ఉన్నదంతా ఆ జేబులో ఉన్నది తీసి ఇచ్చేయంటే ఇచ్చేస్తాం. ఉమ్. ఆ రిలేషన్షిప్ ను పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 10 వంతే ఉండి వీలైతే 20, కొంతమంది చూడండి 20 ఇస్తున్నారు 30 ఇస్తున్నారు అని అంటే దాని వల్ల ఏమవుతుందంటే అసలు టాపిక్ అంటే యేసు ప్రభు వారినే సైడ్ చేసేస్తున్నాం తెలియకుండా. క్రైస్తవ్యం అలా లేదు, ఫోర్స్ఫుల్ గా 10 వంతే ఉండి 20 వంతే ఉండి అంత ఇస్తే అంత మంచిది అట్లా లేదు. క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే దేవుని చేత నడిపించబడే క్రైస్తవ జీవితం, యేసు ప్రభువాన్ని వెంబడించేది, అనుసరించేది, విధేయత చూపించేది. చార్లెస్ స్పర్జన్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఒక అనాథ ఆశ్రమాన్ని నడిపించేవాళ్ళు, ఎవరిని డబ్బులు అడిగేవాళ్ళు కాదు. కానీ దేవుడు అలా ఒక్కొక్కసారి వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు, ఒక్కొక్కసారి కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వెంటనే దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరిని కూడా చేయి చాచలేదు, దేవుడు ఆ విధంగా వాళ్ళని పోషించాడు. కానీ అటువంటి పరిచర్యలు అటువంటివి ఈ రోజుల్లో మనం చూస్తే కనిపించవు చాలా. అంటే మనం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం, మనం చాలాసార్లు అంటాం మీరు ఇవ్వకపోతే పరిచర్య నడవదు, మీరు ఇవ్వాలి, దాతృత్వం కలిగి ఉండాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతాం. అలా అది కరెక్ట్ కాదు కదా, దేవుడు కదా నడిపించేది. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జయం గల మా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పగలకాల సమయం అంతా ప్రభావాన్ని మీరు సమాధానం ఇచ్చి రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో నాయన ఈ విధంగా మేమందరం కూడుకుని నాయన నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఎన్నో సత్యాలు నాయన మాతో మాట్లాడుతూ నాయన ప్రభావం నెమరు వేసుకున్న ధన్యతనిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
లోకపరమైన సంప్రదాయాలు పాటించానుసారంగా నాయన మరి మాకు చూపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయితే నాయన ప్రభా శరీర కానీ నాయన ప్రభా ఈ మాటలతో జీవక మాటలతో మీ మార్గంలో నడుచుకునే ధన్యతను మార్గిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నన్ను ప్రభా ఈ రాత్రికాల సమయంలోనైనా నీ మాటలు విని ఈ సన్నిధిలో చేరామంటే అది కేవలం మీ కృపేనని ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.